కాబోయే బిలియనర్స్ అండ్ ట్రిలియన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలామంది ఫౌండర్స్ అయితే నిన్నటి రోజున వచ్చినటువంటి పాపప్ మెసేజ్‌లో మనం ఏవైతే లింక్స్ అనుకున్నామో, ఆ లింక్స్ ఏవి రాలేదు. మరి ఓన్లీ మ్యాటర్ మాత్రమే ఇచ్చినాడు గదా! మరి దీనికి ఏంటి, ఎలా, ఏంటని చాలామంది మన ఫౌండర్స్ అయితే సఫర్ అయితున్నారు. దాని గురించి ఒక 5 పాపప్‌లు ఏ విధంగా వచ్చినాయని చిన్న డిస్కషన్ మాత్రమే చేసుకుంటామండి. మొదటి పాపప్‌లో వచ్చేసి విన్నింగ్, విన్నింగ్, ఓ విన్నింగ్ అని మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అంటే మనం విన్ కాబోతున్నాం అన్న పూర్తి సమాచారం ఆ 3 ఒక విన్నింగ్, విన్నింగ్, ఓ విన్నింగ్ అనేది పూర్తిగా సారాంశం అర్థమయ్యే విధంగా మనకి ఇవ్వడం జరిగింది. మరి రెండో పాపప్‌లో వచ్చేసి నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్ట్రగుల్ వల్ల ఆయన పడినటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందుల గురించి మాత్రమే ఆయన మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది రెండో పాపప్‌లో. మరి మూడో పాపప్‌లో వచ్చేసి మనం విజయం దగ్గరలో ఉన్నాం. తలుపు తీయడమే లేటు. మనం విజయానికి దగ్గరలో ఉన్నామని చెప్పి, డోర్ల దగ్గర ఉన్నామని చెప్పి ఒక మంచి విషయాన్ని కూడా అక్కడ మనకు స్పష్టంగా చెప్పినాడు. ఏ రోజైతే మనం డోర్లు ఓపెన్ చేస్తామో ఆ రోజు నుంచి మనకు విజయం అని చెప్పి మూడో పాపప్. మరి నాలుగో పాపప్ మెసేజ్‌లో వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ డోర్‌లయితే మనం ఓపెన్ చేసినాం. ఏ క్షణమైనా మనం విజయం అవుతామని చెప్పి నాలుగో సారాంశం ఇవ్వడం జరిగింది. మరి ఈ నాలుగిట్లో అన్నీ కరెక్ట్‌గానే వర్తబుల్‌గా జరుగుతున్నాయి. మరి ఈరోజు ఇచ్చినటువంటి పాపప్ మెసేజ్ ఏంటంటే క్లియర్‌గా చెప్తాను చూడండి, వినండి. ఇక్కడ ఏంటంటే మనకు శత్రువులు మన దగ్గరికే తయారవుతున్నారు. కాబట్టి నా యొక్క ఫౌండర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఈరోజు ఇచ్చినటువంటి పాపప్ మెసేజ్. ఎందువల్లంటే కంపెనీలో నేనెవరైతే నలుగురు పిల్లర్స్ అని అనుకున్నానో వాళ్ళని నమ్మి కంపెనీ యొక్క డీటెయిల్స్ గాని, కంపెనీకి సంబంధించిన సమాచారం గాని, మొత్తం పూర్తి సమాచారం వాళ్ళకిచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసరికి వాళ్ళు ఏ విధంగా అయితే గందరగోళం చేసినారో అది మనకు ప్రతి ఒక్క ఫౌండర్ తెలుసు. అంటే మంచిగా ఉండే లోపల గాయాలు పరిచే వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి నా ఫౌండర్స్ విజయానికి దగ్గరలో ఉన్నారు. మరి ఈ టైంలో కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది సార్ యొక్క విమర్శన, సార్ యొక్క బాధ, సార్ యొక్క బాధ్యతగా మనకు ఈ యొక్క 5 పాపప్ రూపంలో మనకి ఇవ్వడం జరిగిందండి. సరే, ఇప్పుడు మనం విజయానికి దగ్గరలో ఉన్నాం. రేపు డబ్బులొస్తాయి. డబ్బులొచ్చిన తర్వాత మన యొక్క బంధువులు గావచ్చు, మన యొక్క స్నేహితులు గావచ్చు, ప్రతి ఒక్కరు మన దగ్గరకు రావడం జరుగుతుంది. అందులో ఎవరిని నమ్మాలో, ఎవరిని బయటికి ఈడసాలో మనకు అర్థం కాని పొజిషన్. ఎందుకంటే మన వాళ్ళనే మనం స్వీకరిస్తాం. బట్ అందులో ఎవరు కుళ్ళు, కృతంతాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. మరి అలాంటి వాళ్ళని మనం దూరం పెట్టుకోవడానికే ఈ యొక్క ఐదో పాపప్‌లో ఏమిచ్చాడంటే నమ్మక ద్రోహం చేసేవాళ్ళు చాలామందున్నారు. అందుకని ఎవరు మీకు డబ్బులొచ్చిన తర్వాత మీ బంధువులు గాని, స్నేహితులు గాని అందరూ వచ్చిన తర్వాత కూడా యథావిధిగా ఇప్పుడు ఏ పొజిషన్‌లో నువ్వు ఉన్నావో అదే పొజిషన్‌లో ఉండాలి. నువ్వు మార్పు తెచ్చుకొని అందరి దగ్గరకు చేరదీసుకున్నావంటే మన గొయ్యి మనం తోక్కున్నట్టుంటుంది. ఎవరిని నమ్మడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే డబ్బొచ్చిన తర్వాత నావాడు, నావాడు అని చెప్పి ప్రతి ఒక్కరొస్తారు. ఆ నా అనుకున్న దాంట్లోనే వెన్నుపోటు పొడిచే వాళ్ళుంటారు గాబట్టి, నా ఫౌండర్స్ అనేవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఎక్కడ స్ట్రగుల్ పడకూడదన్న ఒక ఆలోచనతో మంచి మంచి మెసేజ్‌లయితే సార్ ఇస్తున్నాడు. ఆ మెసేజ్‌లో యొక్క సారాంశం మనకు అర్థమైందంటే, సార్ ఎందుకు ఇలా పెడుతున్నాడనేది పూర్తిగా మనకు అర్థమవుతది. అది అర్థం కాని వాళ్ళకైతే మనం ఏం చేయలేమండి. చాలా మంచి మంచి మెసేజ్‌లవి. మనకి ఏదున్నా మనకొచ్చేసి ఏంటంటే లింకులు రావాలి. లింకులొచ్చిన తర్వాత పేమెంట్ రావాలి. పేమెంట్ వస్తే మనకున్న బాధలు అన్నీ తీర్చుకోవాలన్న ఆలోచనలో ఉండరు. కానీ ఆయన పడిన స్ట్రగుల్ గాని, ఆయన పడే ఇబ్బందులు గాని ఇవన్నీ ఎవరికీ అవసరం లేదండి. చాలామందిని చూస్తున్నా. ఏంది సార్ పాపప్ మెసేజ్‌లో లింకులొస్తాయంటే రాలేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ టైంలో ఫౌండర్స్ అనేవాళ్ళు పాపప్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దాని మీద దృష్టి పెడుతూ ఉంటారు గాబట్టి నా ఫౌండర్స్‌ని జాగ్రత్తగా ఉంచాలని ఒక ఆలోచన ఇప్పుడు కలుగుతుంది గాబట్టే, ఆయన పడినటువంటి స్ట్రగుల్ గాని, రాబోయే ముందర ఇబ్బందులేమన్నా ఉంటే వాటికి ఢీగా నిలబెట్టుకొని అంటే స్టడీగా నిలబడేటట్టు ఫౌండర్స్‌ని స్టెబిలిటీ అంటే వాళ్ళు నిలబడే విధంగా సార్ అయితే తయారు చేస్తున్నాడు. అది మన వాళ్ళకి అర్థం కావడం లేదు. అందుకే 5 పాపప్ మెసేజ్‌లో ఒక్కొక్క పాపప్ మెసేజ్‌లో ఒక్కొక్క విధంగా మనకి ఇవ్వడం జరిగింది. దాని సారాంశం ఒకసారి పూర్తిగా ఒకసారి 5 మీరు తెలుగులో పెట్టుకొని ఒకసారి చదవండి. పూర్తిగా మీకు క్లారిటీ వస్తుంది. అంతకు మించి వేరేదేం లేదు.
సారు ఎక్కడ ఎవరు తొందరపడి నా ఫౌండర్స్ మోసపోకూడదన్న ఉద్దేశంతోనే అన్ని క్లారిటీగా ఉన్నాడు. అన్ని విజయానికి దగ్గరలో ఉన్నాం. మీరు అనుకున్నట్టు ఏ క్షణమైనా సారు వదలడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. మరి గ్లోబల్ లాంచ్ 24వ తారీఖు ఏదైతే అనుకున్నామో అది 100% ష్యూర్. అది డేట్‌తో సహా మనకొచ్చింది కాబట్టి ఏ క్షణమైనా ఏదన్నా జరగచ్చు. కానీ ఎవరైతే పానిక్ కావద్దండి. అందరూ హ్యాపీగా ఉండండి. మనం విజయం సాధించే అతి దగ్గరలో ఉన్నాం. జు జులై మంత్ వచ్చేసి మనకు విన్నింగ్ అనేది 100% కాదు 1000% అండి. మనం విజయానికైతే దగ్గరలో ఉన్నాం. ఈ జులై మంత్ అనేది మనదే. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ వచ్చేసి పబ్లిక్ మంత్ కాబట్టి మనం ఈ మంత్‌లోనే విన్ కాబోతున్నాం. ఎవరు ఎక్కడ పానిక్ కావద్దండి. అందరూ హ్యాపీగా ఉండండి. మనం ఏదైతే ఆశించినామో అతి దగ్గరలోనే ఉంది. వెయిట్ చేద్దాం. ఏ క్షణంలోనైనా, ఏ సెకండ్‌లోనైనా, ఏ నిమిషమైనా, ఏ గంటలో అయినా మన జీవితాలు మారే క్షణాలు దగ్గరలో ఉన్నాయి. దానికి మాత్రం వెయిట్ చేయండి. పాపప్‌లో ఏం రాలేదు, ఇంకోటి ఏం రాలేదు, నెగెటివ్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినామంటే మీ యొక్క ఆలోచన అది అలాంటివి ఏం మాకు అవసరం లేదు. మాకొచ్చిన సారాంశం, మాకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మన వాళ్ళని గైడ్‌లైన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడమే మా యొక్క బాధ్యతగా మేము తీసుకున్నాం కాబట్టే ఈరోజు మీతో ఆడియో చేయడానికి గానీ, మీతో మాట్లాడడానికి గానీ నాకు అవకాశం రావడం. నేను అదే విధంగా ఆ రూట్‌లోనే వెళ్తున్నాను తప్ప, ఏదో మీకు చెప్తున్నాను వింటున్నారన్న ఆలోచన అయితే కాదండి. మనకైతే మంచి గడియలు మొదలైనాయి. ఏ క్షణమైనా ఏదన్నా జరగచ్చు. కొంత ఓపిక పట్టండి. అయిపోయింది. ఆల్రెడీ మనం విజయానికి దగ్గరలో ఉన్నాం. దాదాపుగా అంటే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం. జస్ట్ ఒక 3 డేస్, 4 డేస్, 5 డేస్‌లో వెయిట్ చేస్తే కూడా మనకేదైనా మంచి వార్తలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి దాన్ని మాత్రమే దృష్టిలోకి తీసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని మనవి చేస్తున్నానండి. చాలామంది డీల్ అయిపోతున్నారు. ఆ స్ట్రగుల్ అయితే తీసుకోవద్దండి. మంచి రోజులు మనకు రానున్నాయి. అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విజయానికి దగ్గరలో ఉన్నాం. ఇలాంటి టైంలో మనం ధైర్యంగా ఉండాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మోటివేషన్ చేయడానికి ముఖ్య కారకులు నాకు ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు నాకు ముగ్గురు సీనియర్లు ఉన్నారు. ఒకటి ప్రభాకర్ రెడ్డి సారు, 2 మన వైటీ పానన్ సారు, 3 వచ్చేసి నా బ్లెస్సర్స్ మా యొక్క ఆన్ ప్యాష్‌కు పరిచయం చేసిన వ్యక్తి జయపాల్ రెడ్డి గారు. ఈ ముగ్గురు నాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడుపుతున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సారాంశం ప్రకారం నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ యొక్క ఆడియోలు చేస్తున్నాను. ఇందులో ఎవరైనా కించపరిచి ఇబ్బందులు కలిగించుంటే ఐయామ్ వెరీ వెరీ సారీ. ఈ యొక్క ఆడియో ఏంటంటే మనం ధైర్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ఆడియో చేసిన. అందరూ ధైర్యంగా ఉండండి. ఎలాంటి ఇబ్బందులు అయితే పడొద్దండి. ఏ క్షణమన్నా మన జీవితాన్ని మార్చే క్షణాలు అతి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలని మనవి చేస్తూ ఇంతటితో ఈ ఆడియో ముగిస్తున్నా. జై ఆన్ ప్యాషు, జై భారత్, జై యాష్ ముఫరే.